హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా ఇంట్లో అయితే క్రీమర్ చాలానే ఉందండి. 2 బాక్సులు అయితే ఉన్నాయండి క్రీమరు. నేనైతే డబుల్ కమీటా చేసినప్పుడు కొంచెం అయితే యూజ్ చేశానండి. కొరవ క్రీమర్తో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే మా హస్బెండ్కి అయితే ఒక ఐడియా వచ్చిందండి. ఈ క్రీమర్తో పాలకోవా అయితే నేను ప్రిపేర్ చేస్తాను, నేనే చేస్తాను, నువ్వైతే ఏం చేయనక్కర్లేదు అని చెప్పారండి. ఎలా చేస్తారు ఏంటి అనేది నేనైతే వీడియో తీశాను, మీకు చూపిస్తాను, చూసేయండి. చాలా బాగా అయితే చేశారండి. ఫస్ట్ టైం చేశాడు, బట్ చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా చేశారండి. అప్పుడప్పుడు అయితే నా కోసం ఇలా చేస్తూ ఉంటారండి. స్వీట్ ఐటమ్స్ అండ్ హాట్ ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటారండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా క్రీమర్ అంతా ఒక ప్యాన్లో అయితే తీసుకున్నారండి. మిక్స్ చేస్తూ ఉన్నారు. అందులోనే ఒక 2 లెమన్స్ అయితే జ్యూస్ చేసుకొని వేసుకున్నారండి. లెమన్ బదులు వెనిగర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ క్రీమర్ అంతా విరగాలండి. తర్వాత ఈ కప్తో అయితే 1.5 కప్ అయితే నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. ఈ ప్రాసెస్ అయితే చాలా చిన్నదండి, బట్ టైం అయితే చాలా ఎక్కువసేపు పడుతుంది. మనం కొంచెం ఓపిక్గా ఉండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మా హస్బెండ్ అయితే నాకు బాగా హెల్ప్ చేస్తారండి. నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా పనంతా తనే కంప్లీట్ చేసేస్తారండి. నాకైతే బాగా హెల్ప్ చేస్తారు. నాకు ఏదైనా తినాలని ఉన్నా కానీ రెసిపీస్ అయితే చేసి పెడతారు నాకైతే. ఈరోజైతే ఇలా పాలకోవా అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా అయితే ఉంటుందో అలానే టేస్టీగా వచ్చిందండి. ఇందులో అయితే 2 స్పూన్స్ అయితే గీ యాడ్ చేస్తూ ఉన్నాడండి. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. గీ యాడ్ చేసుకుంటే మనకి ఇది బాండ్లకైతే అసలుకి అతుక్కోకుండా వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే 1 స్పూన్ అయితే గీ వేసుకున్నాము. గీ వేసుకొని అయితే ఇలా ప్లేట్కంతా కవర్ చేసేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకోవా అంతా అయితే ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి. ఇది బాగా చల్లనిచ్చి ఒక 2 నుంచి 3 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా గట్టి పడుతుందండి. అప్పుడైతే మనం చాక్తో బాగా కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత అండి ఇది కొంచెం అయితే గట్టి పడింది. ఇది ఇప్పుడైతే నేను మీకు కోసి చూపిస్తాను, కట్ చేసి చూపిస్తానండి. బాగా వచ్చిందండి. స్వీట్ షాప్లో ఉన్నట్టే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఇందులో అయితే 4 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నామండి. లెమన్, గీ, షుగర్ అండ్ క్రీమర్ అయితే యాడ్ చేసుకున్నామండి. అంతేనండి. చాలా ఈజీ అండి ఈ పాలకోవా అయితే ప్రిపేర్ చేసుకోవడం. మాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.